హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో మీకు అన్నీ కూడా నేను కొంచెం క్లీనింగ్ సెక్షన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే రేపు సంక్రాంతి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, న్యూ ఇయర్ ఇవి. అందుకని కొంచెం ఇంటిని అయితే డెకర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బాక్స్లో అన్నీ కూడా ప్యాక్ చేసి ఉన్నాయండి. ఇంతకు ముందులాగా ఇప్పుడైతే డెకరేషన్ చేయట్లేను కదా, పెద్దగా వీడియోస్ పెట్టట్లేను. అందుకని ఈ ఐటమ్స్ అన్నీ కూడా అసలు ఓపెన్ చేయలే. ఎందుకంటే ఓపెన్ చేసామనుకోండి చాలా ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఆగిపోయాను. ఇప్పుడు ఏంటంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా బుద్ధుడి విగ్రహము, అది వచ్చేసి గన్ మెటల్దండి. నేను అమెజాన్లో తీసుకున్నాను, అంతకుముందు వీడియోస్లో షేర్ కూడా చేశాను. అదేంటంటే నాకు బ్రాస్ అన్నట్టుగా మెన్షన్ చేశారు వాళ్ళు అక్కడ. అది బ్రాస్ కదా, మనకి డీల్లో ఉంది అన్నట్టుగా తీసుకున్నాను. కాకపోతే అది బ్రాస్ కాదండి, మనకి వాడిన కొద్దీ తెలుస్తుంది అనమాట మెటీరియల్ ఏంటి అన్నట్టుగా. అదైతే గన్ మెటల్ అండి. గన్ మెటల్ ఏంటంటే అంత వాల్యూ ఉండదు, అది ఇంచుమించు మెటల్ లానే ఉంటుంది. బ్రాస్కి ఉన్నంత వాల్యూ దానికి ఉండదు కదా, అది మెన్షన్ చేద్దాం అనుకున్నాను. మనము ఎప్పుడన్నా ఏదన్నా ఐటమ్ ఎక్కడన్నా చూసినప్పుడు మనం ప్రైస్ ఎక్కువ ఉంది అనుకుంటాము, అది మెటీరియల్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ గన్ మెటల్ కాబట్టి మనకి తక్కువకి ఇచ్చారు. అదే బ్రాస్ అయితే, ప్యూర్ బ్రాస్ అయితే మనకి ప్రైస్ అయితే ఉంటుంది. అలానే అల్యూమినియము, కాపర్, అల్యూమినియము, తర్వాత మెటల్లో కూడా ఉంటాయండి. వాటిని కూడా బ్రాస్ అని మెన్షన్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. కొనే వాళ్ళకి అది వెంటనే ఐడియా ఉండదు కాబట్టి తీసేసుకుంటారు. వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది, ఆ తర్వాత మనం చేసేది ఏమి ఉండదు కదా. అలా నేను కూడా కొంచెం అంటే మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి మనకు తెలియక తీసుకున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్లో ఇల్లు మారినప్పుడు మనకి ఐటమ్స్ అన్నీ కూడా ఎవ్రీ టైం మనమే దగ్గరుండి చూసుకోలేము కదా. ఆ టైంలో ఏంటంటే మనకి హరివరిగా ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్దేస్తారు. నేను ఈసారి ఈ ఎలిఫెంట్ ప్లాంటర్స్తో డెకర్ చేద్దాం అన్నట్టుగా అవి వెతికాను. ఈ కాటన్ బాక్సులలో నేను అప్పుడు మెన్షన్ చేసుకోలేదండి ఏ ఐటమ్ ఎందులో ఉంది అని. ఎందుకంటే చెప్పాను కదా, నేను దగ్గరుండి చూసుకోలేదు, వాళ్ళు ఇష్టంగా సర్దారనమాట. కొన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా అలానే డెకోర్ ఐటమ్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు. నేను ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొన్ని డెలికేట్గా ఉండే ఐటము, కొన్ని హార్డ్గా ఉండే ఐటమ్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఏది కూడా బ్రేక్ అవ్వలేదు, మ్యాక్సిమం బాగానే ప్యాక్ చేశారు వాళ్ళైతే. నా అదృష్టం అనమాట, లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి అయితే కొన్ని ఏమీ పగలలేదు. ఇప్పుడు నేను సెగ్రిగేట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక ఐటెం కోసం తీసిన తర్వాత ఇక అన్నీ సర్దాల్సి వస్తుంది కదా, అందుకనే నేను ఈ పని తొందరగా పెట్టుకోలేదు. కాకపోతే ఈసారి అయితే డెకర్ చేద్దాము, వ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను కదా అన్నట్టుగా తీస్తున్నాను అనమాట. ఇవి నేను ఇందాక మీరు చూసిన ఆ బౌల్స్ సిరామిక్ బండి, అవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అటువంటి 2 ఉండాలి సెట్, ఒక్కటే కనిపించింది నాకు ఇందులో, ఇంకొకటి మరి ఏ ప్యాకింగ్లో ఉందో. ఇప్పుడైతే నేను చిన్న కాటన్ బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అంటే సెరామిక్స్ ప్లస్ గ్లాస్ బౌల్స్, కప్స్ ఇటువంటివన్నీ కూడా నేను ఈ బాక్సెస్తో పెడితే మనకి ప్లేస్ ఎక్కువ పట్టి పెద్ద పెద్ద కాటన్ బాక్సెస్లో పెట్టాల్సి వస్తుందండి. అందుకని నేను వీటిని బబుల్ ర్యాప్లో కానీ లేదంటే పేపర్లో రోల్ చేసి పెడుతున్నాను. అలానే మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ సిరామిక్వి ఇవన్నీ కూడా ఏంటంటే పగులుతాయి అన్నట్టుగా నేను బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ అట్లాంటివి ఇచ్చాను. వాళ్ళు జాగ్రత్తగా ప్యాక్ చేశారు కాబట్టి మనకి బ్రేక్ అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్గా ఈ లిడ్స్ కానీ వీటికి సంబంధించినవన్నీ ఒకే దగ్గర పెడుతున్నాను. అవన్నీ చిన్న చిన్న బాక్సెస్లో సెగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా ఉండే కదండి, ఇవన్నీ కూడా నేను షిఫ్ట్ అయ్యేటప్పుడు ఈ విధంగా అన్నీ ఒకే బాక్స్లో పెట్టుంచాను. ఇది బాక్స్కి బాక్స్ రావడం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. అలానే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫ్రిడ్జ్కి పెట్టలేదండి, ఎందుకంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం రోడ్ సైడ్ తీసుకున్నాము ఇల్లు అనేది, అందువల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఊరికి క్లీన్ చేయడం కష్టం అవుతుంది కదా. అందుకని కొన్ని మాత్రమే పెట్టాను. ప్రజెంట్గా కొన్ని కొత్తవి కూడా తీసుకున్నాను, అందుకని పాతవన్నీ కూడా ర్యాప్ చేసి ఉంచుదాం అనుకుంటున్నాను. ఈలోపు తన్మయ్య ఏంటంటే ఈ మా పెట్స్ ఉన్నాయి కదా, వీటిని పెట్టుకొని కూర్చుంది. ఎంతసేపు సర్దడమే పెట్టుకుంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుందండి, వర్క్ ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది. అందుకని నేను కూడా కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉన్నాను, వీడియో షూట్ చేస్తూ. వాటిని అంటే ఇప్పుడే ఫ్రెష్ అయినాయి అనమాట, అవి డైలీ ఒక 3 to 4 టైమ్స్ అయితే వాటర్లో ఆడాలి. బాతులు కాబట్టి వాటికి వాటర్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అందుకని మేమైతే ఒక టబ్లో పెట్టేస్తూ ఉంటాం. అంటే టబ్లో అవి స్విమ్ చేస్తూ ఉంటాయి, ఆ తర్వాత ఇలా గ్రూమింగ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట.
ఈ విధంగా గ్రూమింగ్ చేసుకునేటప్పుడు చాలా క్యూట్గా ఉంటాయి. కొత్తగా అంటే వైట్గా అవుతాయి అన్నమాట. మనకి ఎప్పటికప్పుడు డర్టీగా ఉండకుండా నీట్గా అనిపిస్తాయి. ఇక కాసేపు వీటితో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చూసారా రెక్కలు ఎలా అంటుందో, అంటే తడిగా ఉందన్నమాట, అందువల్ల అది రెక్కల్ని క్లీన్ చేసుకుంటుంది. అలానే నేను ఇప్పుడు సర్దడం సెక్షన్ పెట్టుకున్నా కాబట్టి ఇల్లు క్లీన్ చేయాలి. ఇప్పుడు వీటిని తీసామనుకోండి, అది చూడండి ఎలా వెళ్ళిపోతుందో. తనోజ్ ముట్టుకుంటూ ఉంటే అది అట్లా దూరం జరుగుతూ ఉందన్నమాట. దానికి టచ్ చేయడం ఇష్టం లేదు. తన్మయి ఇలా అనగానే పాపం కింద పడిపోయింది. వీటికి కాళ్ళు కొంచెం డెలికేట్గా ఉంటాయండి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అలానే వీటికి ఫీడ్ కానీ అవన్నీ మనం ఇచ్చేదాన్ని బట్టి ఇవి హెల్తీగా ఉంటాయి. వీటికైతే వ్యాక్సిన్స్ కూడా వేయించామండి, ఎందుకంటే బర్డ్ ఫ్లూస్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, పిల్లలు ఉన్నారు కదా, అందుకని నేను ఇవి చిన్నగా ఉన్నప్పుడే వ్యాక్సిన్స్ కూడా ఒక 3 టైమ్స్ అట్లా వేయించాను అనమాట. ఇక పెద్దగా అయినాక వీటికి వ్యాక్సిన్స్ అవసరం ఉండదు. కాకపోతే మనం పెట్టే ఫీడ్ని బట్టి వాటి హెల్త్ కండిషన్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ తన్మయ చేతిలో ఉంది కదా, దీనికైతే ఆ మధ్యన హెల్త్ బాగాలేదండి. పెట్స్కి కూడా సపరేట్గా హాస్పిటల్స్ అయితే ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళాము. చూసారు కదా ఎలా ఉందో క్యూట్గా. తన్మయ మీద ఇలా కూర్చొని ఉంటుంది. ఇదైతే ఏమన్నదండి, ఇవి బాతులు కొరకవు. అంటే కొంచెం పెద్దవైతే మనకు అలవాటు ఉన్నాయి అనుకోండి ఏమనవు. కొన్ని ఊరుకోవు అనమాట, అంటే కొరుకుతాయి మనల్ని. మనం ముట్టుకుంటున్నా టచ్ చేస్తున్నా వాటికి తెలియదు కదా. అది కూడా తను చూసారా, అగో అలా అలా అవేంటంటే కొరకడం అంటే వేరే వాళ్ళనైతే పీకుతాయి గట్టిగా. ఇవి మేము అలవాటు కాబట్టి మమ్మల్ని జస్ట్ అట్లా టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చూసారా ఎంత క్యూట్గా కూర్చొని ఉందో. ఈ పని మధ్యలో వీటిని చూస్తూ ఉంటే కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా నిమిరించుకుంటాయి అన్నమాట ఇవి. మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక సాఫ్ట్ టాయ్ని టచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక తర్వాత ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ కూడా నేను 1 బై 1 అన్నీ ర్యాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే గ్లాస్కి సంబంధించినవి కదండి, పైన ఫోటో ఫ్రేమ్స్ లాగా వీటికి గ్లాస్ ఇచ్చారనమాట. ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా బబుల్ ర్యాప్లో ర్యాప్ చేసి పెట్టుకుంటున్నా. అలానే నేను అప్పట్లో తయారు చేసినవి, అలానే కొనుక్కున్నవి అవన్నీ కూడా ఇప్పుడు కొత్తవి ఉన్నాయి కదా, అవి డెకరేట్ చేసుకుంటూ వీటిని లోపల పెట్టేస్తున్నా. మళ్ళీ అవి తర్వాత వాటిని మార్చినప్పుడు మళ్ళీ వీటిని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు కదా, అందుకని. ఎందుకంటే కొత్తవి అంటే మనకి కొంచెం క్రేజ్ ఎక్కువ కాబట్టి వాటిని డెకర్ చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఫర్దర్ వీడియోస్లో అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తున్నాను అనమాట అన్నీ. ఎందుకంటే ఇంతకుముందు చిన్న బాక్స్ అయిపోయిందండి, కొన్ని సపరేట్గా పెట్టాను. ఇప్పుడైతే ఏరియల్ది డబ్బా ఉందన్నమాట పెద్దది, దానిలో పెట్టేశాను అన్నీ. ఎందుకంటే నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి, అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి అనుకోండి, ఏది పెడితే బాగుంటుందని చూస్ చేసుకోవడానికి బాగుంటాయి. కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా తీసుకోవాలంటే. మళ్ళీ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట మనం డెకర్ చేసుకునేటప్పుడు. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. నెక్స్ట్ ఇక అది కూడా సర్దేసిన తర్వాత ఇక నేను రైతు బజార్ వెళ్ళామండి, మిర్చి బజ్జీ తీసుకొచ్చాము. ఈ మధ్యన ఏంటంటే నేను ఆర్గానిక్వి వాడుతూ ఉన్నాను కదా. ఇప్పుడు చలికాలము మనకి అవి ఇవి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి, బయట ఫుడ్ కొంచెం. నాకు అలానే క్రేవింగ్స్ అనిపిస్తూ ఉంటే ఎంత కంట్రోల్డ్గా ఉన్నానంటే పిల్లలకు కూడా ఈవెన్ పెట్టట్లేదు నేను. చేసుకుందాంలే నేనే చేసి పెడతాను, ఆయిల్స్ ఏం వాడతారో మళ్ళీ మనం ఆర్గానిక్ వాడుతున్నప్పుడు మళ్ళీ బయటవి తినడం ఎందుకు అన్నట్టుగా ఎంత తినాలని ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఫైనల్గా మిర్చి బజ్జీ కనిపించాయి అన్నమాట నాకు రైతు బజార్లో. సరే అని చెప్పి తీసుకొచ్చాను. అయితే ఈ మధ్యన ఎప్పట్లాగా మిర్చి బజ్జీ కాకుండా వీడియోస్ చాలా చూస్తూ ఉంటాం కదండి మనం. నేను కూడా అలా వీడియోస్ చూశాను. దీనిలో ఆలూతో స్టఫ్ చేసి పెడుతూ ఉన్నారు కదా బజ్జీలు. సరే అది ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ఎలాగో ఆలుగడ్డ కర్రీ వండాలనుకుంటున్నా. ఇక సరే అది పెట్టి ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట. ముందుగా ఇక్కడ ఇవి పెద్దగా కారంగా అయితే లేవండి ఇవి. వీటిల్లో సీడ్స్ అన్నీ కూడా తీసాను. మనం జనరల్గా మిర్చి బజ్జీ చేసుకుంటాంగా, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇవేంటంటే ఫ్రెష్వి కాబట్టి కొంచెం క్రంచీగా అనిపించినాయండి. నేనే అప్పటికప్పుడు చేసేసాను అనమాట. అలా కాకుండా మనం మార్నింగ్ వీటిల్లో కొంచెం వాము అట్లా వేసేసి ఒక డబ్బాలో ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెము వాము వేసేసి బాగా కలిపేసి ఒక డబ్బాలో పెట్టుంచాలి. అప్పుడు ఏంటంటే ఆ బజ్జీకి ఆ వాము ఫ్లేవరు కొంచెం అది సాఫ్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసేసరికి ఆ మిర్చి బజ్జీ, ఆ మిర్చి అనేది లోపల క్రంచీగా ఉండి
తింటూ ఉంటే అది గట్టిగా హార్డ్గా తగిలి అసలు అంత టేస్టీగా అనిపించలేదు. అందుకని చెప్తున్నాను అనమాట స్పెసిఫిక్గా మీకు. ఇక్కడైతే నేను పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే ఏంటంటే ఇప్పుడు పెద్ద పొటాటోస్ వస్తున్నాయి కదా, రీసెంట్ ఒక 1 మంత్ క్రితం నుంచి. అవైతే అసలు ఎంత తీయగా ఉంటున్నాయోనండి, కర్రీ అయితే అసలు తీయగా. అందుకని చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకొచ్చామన్నమాట. అవైతే కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది అని చెప్పి, అయినా కూడా స్వీట్గానే ఉన్నాయి. ఎగ్ బోండా కూడా చేద్దామని ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను. కర్రీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టాను. ముందుగా నేను అంటే ఉడకబెట్టి కర్రీ చేసుకుంటాం కదా, అది చేస్తున్నాను అనమాట. పీల్ తీసి పక్కన పెట్టుకున్నాక పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో, దీనిలో మనము ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. కర్రీ ఎప్పుడన్నా మనకి ఇన్స్టెంట్గా తినాలి అంటే, త్వరగా అయిపోవాలి అని అంటే ఈ ఆలు కర్రీ బాగుంటుంది అనమాట రైస్లో కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడు బజ్జీ దాంట్లో గినక స్టఫ్ చేయాలి మనము అని అనుకుంటే, ఆ మిర్చీలు సన్నగా చాప్ చేసుకోవాలి. అప్పుడైతే పంటి కింద తగలవు. లేదు అంటే మనం ఆల్రెడీ మిర్చి బజ్జీ చేస్తున్నాము, మళ్ళీ మిర్చి కూడా పెట్టామనుకోండి స్పైసీగా ఉంటుంది కదా. మనం పొటాటో స్టఫ్ పెట్టేదే కారం లేకుండా ఉండడానికి కాబట్టి. ఇప్పుడైతే ముందుగా వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఫ్రై అయినాయి అనుకోండి కర్రీ తీయగా ఉంటుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ అనేది చూద్దాము. ఏం చేస్తున్నారండి, డెకరేషన్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. డైలీ వ్లాగ్స్ మళ్ళీ బ్రేక్ వస్తూ ఉంది. ఏంటోనండి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించట్లే, చలికాలం కదా. అసలు ఏ పని చేద్దామన్నా కూడా అసలు చేయబుద్ధి కావట్లా. బాగా చలి ఎక్కువ ఉంది విజయవాడలో. మేము ఇప్పుడు ప్రజెంట్గా అయితే విజయవాడలో ఉంటున్నాము. షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఒక షాప్ లాగా కూడా పెడదామని ఆలోచిస్తున్నాను. అది కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇక్కడైతే శనగపిండి అండి. ఇది నేను పచ్చి శనగలు అంటే మన శనగపప్పు ఉంటుంది కదా, అది తీసుకొని పట్టించి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఎప్పుడన్నా బజ్జీలు కానీ ఏదన్నా శనగపిండి అవసరం ఉన్నప్పుడు మనం రెడీమేడ్గా కొనుక్కోకుండా మనం అంటే మనం పట్టించుకొని పెట్టుకుంటే ప్యూర్ కదండి. అందువల్ల అనమాట. ఈ బయట నుంచి తెచ్చుకుంటే మనకు ఒక్కొక్కసారి అవి కల్తీ ఉంటాయి, టేస్ట్ అంత బాగుండవు. అందువల్ల నేనైతే ఒక 1 kg అయితే శనగలు అంటే శనగపప్పుని నేను పట్టించి పెట్టానన్నమాట. అలానే బియ్యం పిండి కూడా అలానే మ్యాక్సిమం బియ్యం పిండి కూడా పట్టించి ఉంచుకుంటున్నాను. గోధుమ పిండి కూడా అంతే. గోధుమల్లో మనం ఇంకేదన్నా మిక్స్ చేసుకోవాలన్నా కూడా మిక్స్ చేసుకొని పట్టించి పెట్టుకుంటే ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా ఏమైనా చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టదు. లేదు ఫ్రిడ్జ్లో మనం పెట్టలేము, తొందరగా వాడేసుకుంటాం కదా అనుకుంటే కనుక, నేను అంతకుముందు మీకు ఒక మృగ్ధరస్ బిళ్ళలు అని చెప్పేసి షేర్ చేశాను. అవి వేసుకుంటే మనకి మైదా పిండికి కూడా పురుగులు పట్టదండి బయట పెట్టుకుంటే. నేను ఇప్పటికీ అవే వాడుతూ ఉన్నాను. ఇక్కడ నేను కరివేపాకు వేసాను, తర్వాత పసుపు, కొంచెం అల్లం కూడా ఇదే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నార్మల్గా అయితే మనము పొటాటోస్ వేసిన తర్వాత ఫ్రై చేద్దాం అనుకున్నాం అనుకోండి పచ్చివాసన వస్తుంది. అందువల్ల మనము ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అన్నీ కూడా. నెక్స్ట్ కారం వేసాను. మసాలా కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా కారం మనం పట్టించుకొని ఉంటే నో ప్రాబ్లం అండి. పట్టించుకోకపోతే కనుక డీమార్ట్లో బీవీఆర్ కారం అని దొరుకుతుంది. అదైతే ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. మనకి ఎంటీఆర్ కానీ ఆశీర్వాద్ కానీ అంత టేస్టీగా లేదండి మసాలా కారం. నేను ఆల్రెడీ వాడి చూశాను, నాకు అస్సలు నచ్చలేదు అవి. నెక్స్ట్ నేను ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను. ఇది కర్రీ ప్రిపరేషన్ అండి. ఫస్ట్ నేను కర్రీ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను కదా, ముందుగా నేను ఇక్కడ బజ్జీ కోసం కారం అవన్నీ కూడా కొంచెం చూసి తగ్గించి వేసుకున్నాను. తర్వాత పొటాటోస్ను కూడా ఈ విధంగా మెదిపేసి వేసేసుకుంటాం కదా. కూర మీ అందరికి ఐడియా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మనం కర్రీలాగా చేసుకుంటే బజ్జీకి మనం పెట్టామనుకోండి కారం ఉంటుంది. అలా కాకుండా మనం ముందు కొంచెం కారము, సాల్ట్ అవి చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండిలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. లేదు అని అంటే ఏమైపోతుందంటే ఉప్పు కారాలు ఎక్కువైపోతాయి, పిల్లలు తినలేరు. ముందుగా ఇక్కడ నేను పొటాటోస్ని అయితే మ్యాష్ చేసి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనము కర్రీకి కావాల్సిందంటే ముందు ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే మిర్చికి కావాలనుకుంటున్నామో అది పక్కన పెట్టేసుకొని మిగిలింది మనము మళ్ళీ కర్రీ కోసం కాబట్టి దానిలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేదైనా కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే మనం యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని బాగా కలిపేసామనుకోండి మరీ ముద్దలాగా అయిపోతుంది.
ఫైనల్లీ కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ముందుగా నేను బజ్జీల కోసం అంటే మిర్చి బజ్జీ కోసం పక్కన పెట్టేశాను. తర్వాత ఇది రైస్‌లోకి కాబట్టి నేను మళ్ళీ కారము, కొంచెము సాల్ట్ అడ్జస్ట్ చేశానండి. కారం ఎందుకని కొంచెం ఎక్కువ వేశానంటే ఈ పొటాటోస్ తియ్యగా ఉన్నాయండి అందుకని. ఇప్పుడు ప్రెజెంట్‌గా నేను ఈ వీడియో పోస్ట్ చేసే టయానికైతే కొత్త గడ్డలు వస్తూ ఉన్నాయి కదా బంగాళదుంపలు. అవి చాలా బాగున్నాయండి. అవైతే స్వీట్ లేవు, కొంచెం పెద్దగా ఉన్నా కూడా కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్లాట్గా ఉండి వైట్గా ఉంటాయి కదా ఆ గడ్డలు అనమాట. ఇవైతే మరీ స్వీట్గా ఉన్నాయండి. ఇంత స్పెషల్గా కర్రీ చేసుకుంటే అది తీయగా ఉందనుకోండి, ఆ ఫీలింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉందండి వీడియో? మీకు బోర్ కొట్టిందా? ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, పెద్దగా పని అయితే ఏం చేయడానికి ఉండట్లేదు. అంటే చేయాలంటే బాగా చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ, అందుకని. అలానే ఈరోజు కొంచెం బజ్జీ అంటే మిర్చి బజ్జీ తినాలనిపించింది కదా, ఇదిగోండి ఇందులో లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం కసూరి మేతి కూడా వేసాను అనమాట. తర్వాత ఈ విధంగా బజ్జీలోకి స్టఫ్ చేసేసి బజ్జీలు అయితే వేసాను. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. తర్వాత కట్ మిర్చి చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఎగ్ బజ్జీ కూడా చేసేసాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ముందు ముందు అన్నీ కూడా డెకరేషన్కి సంబంధించిన అలానే షాపింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. మీతో మాట్లాడాలనిపించింది, అందుకని నేను ర్యాండమ్గా చేసిన వర్క్ని అయితే మీతో షేర్ చేశాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.